దేవుని పరిశుద్ధ గణనామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. విశ్వనందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాలం వేకునే రీతిగా ఆయన పాద సముఖంలో నివసించడానికి చక్కటి విలువైన శ్రేష్టమైన అనుకూల సమయాన్ని మనకు అనుగ్రహించారు. అందును బట్టి ప్రభు ఉన్నతమైన నామమునకు ఘనత కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసపు సహోదరులు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ కూడా ప్రియ ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఉదయకాలపు శుభములు మరియు నిండు వందనాలు తెలియజేస్తున్నాను. మీరు అంత బాగున్నారు కదా? చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా మిమ్మల్ని ప్రేమతో నేను ఆహ్వానిస్తున్నా. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలుభక్షులై వాక్యాన్ని ధ్యానించి దేవుని దీవెనలు పొందండి. బైబిల్ దగ్గరలోనే కదా, తెరచి చూడండి. లేని పక్షాన్ని చదువుతున్న మాట జాగ్రత్తగా వినండి, గ్రహించండి. నేటి దిన ధ్యాన వాక్యం కదా, మత్తయి సువార్త 5వ అధ్యాయము 30వ వచనం నుండి ఒక మాటను చదువుతా ఉన్నాను. నీ కుడి చేయి నిన్ను అభ్యంతరపరచిన ఎడల దాన్ని నరికి నీ యొద్ద నుండి పారవేయము. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మనకు దీవించును కాక. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడ మీకు వందనాలు. తిరిగి నూతన ఉదయ కలిసి మీ మాటలు చదువుతున్నాం. చదువుబడినటువంటి మాట ద్వారా శ్రేష్టమైన మాటలు మర్మాలు లోతుగా మేము గ్రహించడానికి, ధ్యానం చేయడానికి నీ కృప, నీ కాపుదల, నీ ఆశీర్వాదం దయచండి. ఘనత మహిమ మీరు పొందండి. యేసే నామమున తండ్రి, ఆమేన్. మంచిది. క్రీస్తు ప్రియులారా, చదవని మాట అందరికీ సుపరిచితమైన మాట. యేసు ప్రభు వారు స్వయంగా చెప్పినటువంటి మాట. ప్రతి వ్యక్తి కూడా తన కుడి చేతిని నరికి వేసుకోవాలని చెప్పి యేసు ప్రభు వారు ఇక్కడ చెప్పడం లేదు. అదేంటండి, ఆయన అలాగే గారు చెప్పాడు, నీ కుడి చేయి అభ్యంతరపరిచిన నరికి అవతల పడేయని కదా. అయితే దేవునితో మన ప్రవర్తన విషయంలో, దేవునితో మన అనుబంధం విషయంలో, దేవునితో మన సంబంధం విషయంలో ఒకవేళ మన కుడి చేయి గనక మనతో పాపం చేయిస్తున్నట్లయితే, పాపం వైపు మనము చెయ్యిని చాపిస్తున్నట్లే దానిని తొలగించమని దాని అర్థం. లోకంలో చాలా విషయాలు పైకి చూడటానికి న్యాయసమ్మతంగానే ఉన్నట్టుంటాయి, మంచివిగానే ఉన్నట్టుంటాయి, అవి సరైనవిగానే ఉన్నట్టుంటాయి. అయితే మన దృష్టి లోకం మీద కాకుండా దేవుని మీద మాత్రమే ఉన్నప్పుడు పిల్లరా, ఆ పనులు న్యాయసమ్మతమైనవి కాదు అని మనకు తెలుస్తుంది. కాబట్టి మనం వాటిని ఎప్పటికీ కూడా చేయలేం. అది మంచిది కాదు, లేక దేవుని చిత్తం కాదు అని తెలిసినప్పుడు మనం వాటి వైపు వెళ్ళడానికి సాహసము చేయము. మన కుడి చేయి మనకు చాలా ముఖ్యమైనటువంటి అవయవం. అయితే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క బోధల ప్రకారం జీవించడంలో మన కుడి చేయి ఒకవేళ మనకు అడ్డంగా ఉంటే, ఆ ఆత్మీయ జీవితానికి మనకు అడ్డుగా వస్తుంది కనుక దానిని నరికి వేయాలి అని యేసుప్రభు వారు బోధించినటువంటి ఈ విషయము చాలా కఠోర నియమమైనది. మానవ చరిత్రలో ఈ విధంగా ఎవ్వరు కూడా బహుశా బోధించి ఉండరు. ఆధ్యాత్మిక జీవితంలో నీ ఏ చెయ్యి అభ్యంతర పరిస్థితి దాన్ని తొలగించమన్నాడు. ఎందుకంటే ఆ తర్వాత అంటది, నీ దేహం అంతా కూడా నరకంలో పడకుండా నీ అవయవంలో ఒకటి నశించిపోవడానికి ప్రయోజనకరమే కదా. వీళ్ళు గమనించిన ఉదయకాల సమయంలో మనము మన యొక్క దేహము, మన అవయవాలన్నీ కూడా ప్రభువారిలో ఉన్నాయి. దేవుడు నీకు నాకు నూతన జీవాన్ని ఇచ్చి నిన్ను తిరిగి పుట్టించినప్పుడు ప్రారంభంలో నీ చెయ్యి ఏమండి కుంటికి నీ చెయ్యి కుంటిదిగానే ఉంటుంది. అయితే ఎందుకంటే మనము చేయదగిన పనుల కంటే చేయకూడని పనులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ పనులు పాపమే అని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. వాటి విషయంలో మన కుడి చెయ్యి లేనట్లే కదా, గమనించాం. అయితే ఆధ్యాత్మిక సత్యాలకు దూరంగా ఉన్నవారు ఆ పని చేస్తే తప్పేంటి, నువ్వు తెలివి తక్కువ వాడివి అనడం కూడా ఏమండి మామూలే. కుంటి చేతులు లేని పరిశుద్ధులు అసలు ఉండరేమో ఈ లోకంలో. అయితే కుంటి చేతితోనైనా పరలోకానికి ప్రవేశించడం మంచి పనేనేమో కదా. ప్రభు అదే చెప్తున్నాడు. నీ చెయ్యి ఉండి అది నువ్వు నరకంలో ప్రవేశించడం కంటే కదా, అది లేకుండా నువ్వు నిత్యరాజ్యం ప్రవేశించవచ్చు కదా. ఎంత గొప్ప మాట చూడండి. ఎందుకంటే మనుషుల దృష్టిలో 2 చేతులున్న వారిగా ఉండవలసినటువంటి అంటే దేవుని దృష్టిలో ఒక్క చెయ్యి కలిగి ఉండడం మంచిది. లోకంలో అందరికీ మంచిగా కనిపించే పనులు మంచివి మనకు మంచివి కాకపోవచ్చు, వారికి మంచివే కానీ మనకు మంచివి కాకపోవచ్చు. కాబట్టి ఉదయకాల సమయంలో గమనించండి, ఏది మంచిది కాదో పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలోనికి బోధిస్తాడు.
అయితే పరిశుద్ధాత్మ నీకు విధించే ఆంక్షలు ఉంటాయి. వాటితో ఇతరులను నువ్వు విమర్శించొద్దు. నీవు విమర్శించమని అనేది కాదు. నీవు జీవించాల్సిన విధానంలో కొన్ని ఆంక్షలు ఏర్పాటు చేస్తుంటాడు పరిశుద్ధాత్మ దేవుడు. అవి నీవు స్వతహాగా తీసుకొని వాటిని ఇతరుల మీద విమర్శన దృష్టితో వాటిని ప్రదర్శించొద్దని నేను ఒక వాక్యం చెప్తున్నాను. వీళ్ళ ప్రారంభంలో క్రైస్తవ జీవితం అనేది కుంటి చేతి బతుకులా కనిపించినప్పటికీ అది అవయవంలో ఉన్న జీవితం కాదు. ఏమండి? అవయవ లోపం జీవితము కాదు. అది పరిపూర్ణత మరియు పరిశుద్ధత నిండినటువంటి జీవితం. అందుకంటారు కదా, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉంటారు. కాబట్టి ఉదయకాల సమయంలో పిల్లరా, దేవుడు చెప్పిన కఠోర నియమాలు ఏవైతే ఉన్నాయో ఆ కఠిన నియమం ఏదైతే ఉందో దాన్ని మనం చేయడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడే ఆయన మన కొరకు ఏర్పాటు చేసినటువంటి ఆ నిత్యరాజ్యంలో ఆ స్వాస్యాన్ని పొందుకోవడానికి అవకాశం. ఒకవేళ ఆ కఠోర నియమం కనుక మనం పాటించడానికి ఇష్టపడకపోతే ప్రియులరా, మన దేహంతో పాటు ఏమవుతా నరకంలో పడిపోతాం. కనుక ఈ ఉదయకాల సమయంలో దీనికి వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, మన అవయవాలన్నీ కూడా నీతితో, న్యాయముతో, సత్యముతో పనిచేయాలి. ఒకవేళ అవి నీతి కార్యాలు చేయడానికి, న్యాయమైన పని అడ్డంగా వస్తే వాటిని తీసివేయమని దేవునికి వాక్యం. కనుక ఇది కఠోర నియమం. ఈ నియమాన్ని నువ్వు శ్రమతో కఠినంగా నువ్వు పాటించగలిగితే తప్పకుండా ప్రభు రాజ్యంలో స్థానం సంపాదించుకుంటావు, నరకం నుండి తప్పించబడతావు. దేవుడి మాటలు మాకు దీవించును గాక. ప్రార్థన. మహోన్నతుడ, ప్రేమ గల మా తండ్రి, మీకు వందనాలు. తిరిగి నూతన ఉదయకాలంలో కొన్ని విలువైన, శ్రేష్టమైన, అమూల్యమైన మాటలు తెలుసుకోవడానికి ధ్యానం చేయడం కృపనిచ్చోదు మీకు వందనాలు నాయనా. ఇది ఉదయకాల సమయంలో ఈ మాటలు మా జీవితంలో ఒకవేళ మేము ఇంకా కొంచెం వారికి ఉంటున్నామేమో, ఆత్మీయ జీవితంలో ఇంకా అవి ఇట్టి వారికి ఉంటున్నామేమో, అవి తొలగించుకోవాలని వాక్యం జ్ఞాపకం చేసింది. కనుక అట్టి స్థితిలో మేముండి మమ్మల్ని మేము సరి చేసుకుని నరకంలో పడకుండా నిత్య జీవులకు రావడానికి మీ కృపను గ్రహించండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందుకోండి. యేసయ్య ఉన్నతమైన నామములో అడుగుతున్నాను మా తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడు నడిపించును గాక. ఆమేన్.